నువ్వు ఈ కాలేజ్ లోనే చేరేవా? అంతేగా, నువ్వెక్కడుంటే నేను అక్కడే. స్కూల్లో వదలలేదు, జూనియర్ కాలేజ్ లో వదలలేదు, ఇక్కడ కూడా తయారయ్యావంటే? కాలేజీ కాదమ్మా, మన డ్రెస్ కూడా సేమ్ టు సేమే, బ్యాగ్ కూడా సేమ్ టు సేమే. నీకు నేను జిరాక్స్ కాపీని. మావా అది చూడు మావా, కొత్త సంవత్సరం కలరింగ్ అదిరింది. మా అటు వచ్చే బీటిక్ చూడండి, అదిరిపోయింది. సిమ్రన్కి ఎక్కువ, ఐశ్వర్యకి తక్కువ. ఐశ్వర్యరాయ్కి ఎక్కువ, ప్రెసెంట్ ప్రపంచ సుందరికి తక్కువ అయితే చెప్పు, చూస్తాను. రే రే అది చూడరా, తాడి చెట్టుకి తక్కువ, అట్టి చెట్టుకి ఎక్కువ వాడు ఎవడో వస్తున్నాడు. పొట్టాడ కంటే పొడివాడికి బ్రెయిన్ తక్కువ ఉంటుందట. పిలువు గురు ఏడిపిద్దాం. ఆ పిలువు. రేయ్ ఇట్లారా. పొద్దున్నే ఎవడు మొహం చూసాడు మనకి. నమస్కారం అండి. ఏంటి నమస్కారం పెడుతున్నావు? నమస్కారం పెడితే ర్యాగింగ్ చేయడం మానేస్తామనా? అబ్బే సీనియర్స్ కదా అని పెట్టానండి. అది సరే, నీ పేరేంట్రా? పేరు రాముడు అండి. ఊరు బుట్టాయిగూడ అండి. బుట్టాయిగూడ అదెక్కడ్రా? అటే పడవండి, ఇటే గోదావరి, మధ్యలో మా ఊరండి. లెక్కకు 100 గడపలండి, కానీ మాదంతా ఒక్కటే ఫ్యామిలీ అండి. అయితే అడవి రాముడు అన్నమాట. వీడిని జంగిల్ టైప్ ర్యాగింగ్ ఏదైనా చేయమా? అడు చూడు. చూసానండి, మామిడికాయలు. అబ్బో, రాయి చుక్కొడితే చెట్టు మీదకాయ నా చేతిలో పడాలి. 3 ఛాన్సులు మిస్ అయ్యావో 30 చెంపదెబ్బలు. ఈగో రాళ్ళు కొట్టు. కొట్టనండి. కొట్టవా? మరేం చేస్తావు? ఓసారి పట్టండి. మీరు అడిగినట్టు మామిడికాయ కోసి చేతిలో పెట్టాను. సరిపోద్దా ఇంకేమన్నా మీ చేతిలో పెట్టాలా? ఫాలో మీ. బోండం ఎవరా? ఇదిగో ఈ కత్తితో ఈ బోండాన్ని ఒలిచి నా చేతిలో పెట్టాలి. ఓన్లీ 2 seconds టైం. ఇదిగో కత్తి, ఇదిగో బోండం. ఈ డాంబడి ఈ మాత్రం దానికి కత్తి ఎందుకండి? మరి ఎలా వలుస్తావు? చూడండి. లోపల కాయ పగలకుండా ఎలా కొట్టావు? అడవి రాముడు దెబ్బ అంటే అదేనండి. ఎక్కడ దాకా తగలాలో అక్కడ దాకా తగులుద్దండి. ఈడు బ్రూస్ లీకి ఎక్కువ, టైసన్ తక్కువలో ఉన్నాడేంది మావా? అక్కడంత కలరింగ్ ఉంటే నేను ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నానేంట్రా? రండి. అవును కదా, మంచి పని చేసావురా. ఇందాక నుంచి మనం వాడిని ర్యాగింగ్ చేసినట్టు లేదు, వాడే మనల్ని ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. డౌట్ ఎందుకు? డెఫినెట్ గా అతనే మిమ్మల్ని ర్యాగింగ్ చేశాడు. ఈ కాలేజీకి నువ్వు ఫ్రెషా? అయితే ఇప్పుడు నిన్ను నేను ర్యాగింగ్ చేస్తాను. నో, అలాంటివి నాకు ఇష్టం లేదు. ర్యాగింగ్ మీ ఇష్ట ప్రకారం కాదు, మా ఇష్ట ప్రకారం. ఏమండి పాప ఆడపిల్లలు వదిలేయండి. అనవసరంగా నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఇదిగో ఈ చీపురు తీసుకొని సరదాగా ఈ రోడ్ అంతా ఊడవమ్మా. నేను ఓడవను. ఓ సిగ్గా. ఫోన్లో అయితే బాత్రూమ్ క్లీన్ చేయి. కానీ నేను చెయ్యను. చెయ్యకపోతే 33/1/3 గుంజిళ్ళు తీయాల్సి వస్తుందమ్మా. పాప వద్దండి, ఇబ్బంది పెట్టకండి. కావాలంటే ఈ అమ్మాయి బదులు నేను గుంజీలు తీస్తాను. నువ్వైతే 1000 గుంజిళ్ళు తీయాలి. 1000 తీసేస్తానండి. 1 2 3 4 చెప్పా పెట్టకుండా తలుపు దోసుకొచ్చావు. ఎవడవా నువ్వు? బుద్ధి లేదు? నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలుతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్కరోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా, కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ,
భర్త పోయినా బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా, శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను. మొగుడు తత్తి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో అయ్యో అయ్యో. వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, పరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంట, ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు, 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయింది. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు, ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు, ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా. చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. జోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్, మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుందయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. రిపోర్ట్ సార్. ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే, అప్పుడు నీకు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని, రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. మోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి.
ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉన్నా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయ్యా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్ధనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. జాజ్ బాబు, ఇక చాలే ఆపరా, ఎంతసేపు ఏడుస్తావు? హైట్ తక్కువ అమితాబ్ బచ్చన్ ని, కలర్ తక్కువ కమల్ హాసన్ ని, మీసం తక్కువ మెగాస్టార్ ని, ఇన్ని ఉన్న నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లేదంటే పప్పి షేమ్ గా ఉందిరా నాకు. నేను ఏమన్నా గొప్ప గొప్ప అందగత్తెలు కావాలన్నానా? ఏదో సింపుల్ గా సుస్మితా సేన్ లాంటి అమ్మాయి ఫస్ట్ సైట్ లోనే నన్ను లవ్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోయి హైరే హైరే హైరబ్బా ఏమైందిరా? వాడెవడో ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. వాడి సంగతి ఎవడో నువ్వు? సారీ. ఏం సారీ? ఏదో అందంగా ఉన్నారు కదా అని ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేయడమా? హలో మేడం, కాస్త స్పీడ్ తగ్గించండి, లేకపోతే ఏ లారీని గుద్దేస్తారు. ఐఎమ్ సారీ. ఫేస్ బాగుంది, బాడీ మొత్తం చూడాలిగా. కిందకి దించుదా? ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతోంది. ఏమి టైం అయ్యేది అంటే మాకు పనులు ఏమంటారా? ముందు కారు దిగి మాట్లాడండి. దిగండి దిగండి. ఐఎమ్ సారీ అండి. ఏమిటి సారీ? ఏమిటి సారీ? తప్పు నాదేనండి. ఆ మాట అంటే సరిపోతుందా? సారీ అండి, సారీ. ఈవిడెవరనుకుంటున్నారా? స్వర్ణముఖి. స్వర్ణముఖి అయితే ఎవరికి ఎక్కువ? కాళహస్తి వాళ్ళకి ఎక్కువ. నీకెలా చెప్పాలి? నాకు అర్థం. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నేను డాన్స్ చేయడం కదా, ఈవిడ డాన్సర్ స్వర్ణముఖి. ఓహో, అందుకే డాన్స్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేసిందా? ఇది గవర్నమెంట్ పేపర్ కదా. ఏం లేదమ్మా, గవర్నమెంట్ నా జేబులో ఉంది. ఏం పర్లేదు, మీరే సంతకం చేయండి. సంతకం చేయండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కూర్చోండి 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 కూర్చోండి. మరి నా సంగతి నువ్వు కొట్టిన బ్రేక్ కి సగం వరిగిందిరా టైరు. మధ్యలో వచ్చి వాడు అడ్డుపడ్డాడు గానీ లేకపోతే గొడవ చేస్తున్నట్టు నటిస్తూ ఆవిడందరినీ చూసేవాడిని. బ్యూటిఫుల్ గా ఉందిరా. పేరేంటనా? స్వర్ణముఖి. వాట్ ఎ స్వీట్ నేమ్ రా. వద్దు, వాళ్ళతో పెట్టుకుంటే చెప్పు తెగుద్ది. స్వర్ణ, అది ఇది బాగుంది కదా? బానే ఉంది కానీ సైజ్ కాస్త చిన్నదిగా ఉంది. ఉండు, సేల్స్ మెన్ అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఒరే స్వర్ణరా. అవునరా. కాసేపు పాట పడిద్దాం. వద్దులేరా, చేతిలో చెప్పుంది. ఎస్. దీని నెక్స్ట్ సైజ్ చూపిస్తారా? నెక్స్ట్ సైజ్ అంటే చిన్నదా పెద్దదా? పెద్దది. 1 minute. మీకు ఆర్డర్ కావాలా, హై హీల్స్ కావాలా? నాకేమొద్దు, తనకి. ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా? ఏమిటి? ఆ అమ్మాయికి మీరు అక్క అవుతారు కదా? లేదండి, అమ్మ. నేను నమ్మను, అక్కే అవుతారు. నిజమేనండి, అమ్మనే అవుతాను. ఓ మై గాడ్, మీ గ్లామర్ చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధే కావట్లేదు. ఒట్టు. అవును, అందంగా ఉన్నావు కదా అని సేల్స్ మెన్ కి కస్టమర్ కి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నావా? అయ్యో సారీ అండి, సేల్స్ మెన్ అనుకుని. వాడు అలాగే కనిపిస్తాడండి, నా అంత స్టైల్ గా ఉండడు కదా. అసలేమిటి నీ ఉద్దేశం? అందంగా ఉన్నావు కదా అని కార్ని ర్యాష్ గా డ్రైవ్ చేసావు, ఓకే. గొంతు తీగా ఉంది కదా అని ట్రాఫిక్ కానిస్టేబుల్ మేనేజ్ చేసావు, అది ఓకే. కళ్ళు చక్రాల్లో ఉన్నాయిగా, నన్ను గుర్తుపట్టలేకపోయావా? ఒక్క నిమిషం. ఇది నీ కాల్ చూసాను, చాలా అందంగా ఉంది. ఇది మ్యాచ్ అవుతుంది, దీన్ని వేసుకో. పదరా. ట్రాఫిక్ కానిస్టేబుల్ కి లంచం ఇచ్చే అలవాటు మానుకో. ఇదిగో నీ 100 రూపాయలు. చెయ్యి తాగితే మెత్తగా దూదిలా ఉందిరా. అదేమిటో మొన్నటికన్నా ఈరోజు చాలా అందంగా ఉందిరా. నువ్వెన్నైతే చెప్పరా, నాకైతే పిల్ల కన్నా తల్లే బాగుంది.
అదే శేషయ్య. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగ ఎందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చింటాడు. ఎప్పుడు తెల్లాలి ఇచ్చే. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు. ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా? ఉంది బాబు. మా ఆవిడ కనకదుర్గ పేర ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆవిడ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ ₹1,00,000 50,000 నాకు ఇస్తావా? మొత్తానికి ఆదిశేషే మనవడు అనిపించావురా. దర్దాలు అనిపించావు. ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా. తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం వాడానమ్మా. ఏమయ్యా, నేను ఎప్పుడు చస్తానా? ఆ 1,00,000 ఎప్పుడు మింగుతావా అని చూస్తున్నావా? అమ్మా అమ్మా వదిలే. ఎందుకు వచ్చావురా? నువ్వు మనీ అట పంపించలేదు, వచ్చేసాను. మొన్నగా పంపించావు. ఏలేవు. అసలు నాన్నే బతుకుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 రే, ఎన్ని భాషలు నేర్చావురా? అమ్మమ్మ, ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే. ప్లీజ్ అమ్మమ్మ, రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చే. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇక్కడుందా అని వచ్చేసాను. ఇక్కడ వీలేదు. వెళ్ళిపో. ఒంటరి ఆడపిల్లని ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళను? పొద్దున్నే వెళ్ళిపోతాను. అదేం కుదరదు. ఇది నా ఇల్లు కాదు. పైగా నేనే బేవర్స్గా ఉంటున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, అంత రిక్వెస్ట్ గా అడక్కు. అలా అడిగితే నేను కాదనలేను. అంటే నువ్వెంత అందగాడివో నీ మనసు కూడా అంత అందమైందన్నమాట. అదేం కాదు. సర్లే, నేను ఎక్కడ పడుకోను? అంటే ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోయావా? అంతేగా మరి. ఇదిగో, అయితే పొద్దున్న వెళ్ళిపోవాలి. అలాగే. వెళ్ళి సోపాలు పడుకో. థ్యాంక్ యూ. నీ పేరేంటి చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. స్వప్న. నీ పేరేంటి? రాజా. అది సరే గాని మీ నాన్నగారి పేరేంటి? చూడమ్మా, బయట ఎవరు అడిగినా నువ్వు పలానా అని చెప్పొద్దు. నిన్ను అడిగేది. మీ ఫాదర్ పేరేంటి? స్వప్న ఫాదర్. పేరు స్వప్న ఫాదరా? మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ మదర్ పేరేంటి? స్వప్న మదర్. మీ ఊరు పేరేంటి? స్వప్న ఊరు. ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. నీ పేరేంటి? స్వప్న. మీ ఫాదర్ పేరు? స్వప్న ఫాదర్. మీ మదర్ పేరు? స్వప్న మదర్. వెళ్ళి సోపాలు పడుకో. చెప్పు తీసి కొడతాను. నేను వల ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే. రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టేయి. దరిద్ర పెనుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. నీ ఫ్లైట్ టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద, లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి తండ్రిలో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను. రేఖలు సూపర్ గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది?
ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. Gabba gabba hot, beep beep beep, da 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 low.